రేవంత్ సర్కార్ ఏర్పాటుతో గులాబీ అధినేత కేసీఆర్ సహా చోటా బడా నేతల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న హస్తం పార్టీ ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ ఊహకు అందకుండా కాంగ్రెస్ తన స్ట్రాటజీని అమలు చేస్తుంది. గతంలో కేసీఆర్ పాటించిన విధానాలనే కాంగ్రెస్ రిపీట్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. నాడు కేసీఆర్ పాలనలో బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా వ్యవహరించిన కేసీఆర్కు ఇప్పుడు అదే విధానాన్ని చూపించాలని సీఎం రేవంత్ వ్యూహాలను రచించి అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో కేసీఆర్ ప్రతిరోజు తన దొడ్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో లెక్క పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమలవుతున్న స్ట్రాటజీ అదే తరహాలో ట్విస్టులు ఇస్తున్నదని పొలిటికల్ సర్కిళ్లలో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి ఎమ్మెల్యేల బలం పెంచుకునేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా పథకాలు రచిస్తోంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బీఆర్ఎస్ను మానసికంగా బలహీనంగా మార్చేస్తుంది. కనీసం ఆ పార్టీ నుంచి ఎవరెవరు కాంగ్రెస్లో చేరుతున్నారో కూడా తెలియకుండా లీకులకు బ్రేకులు వేసి మరీ చేర్చుకుంటుంది. బీఆర్ఎస్లో సొంత పార్టీ నేతలే ఒకరిని ఒకరు అనుమానాస్పదంగా చూసుకునే పరిస్థితి ఏర్పడింది. అసలేం జరుగుతుందో తెలియని డైలమాలో ఆ పార్టీ అధినేత సహా కేడర్ మొత్తం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు మరో దెబ్బ తగిలింది. గురువారం అర్ధరాత్రి ఆ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారి కాంగ్రెస్లో చేరడంతో కేసీఆర్ వెన్నులో గుబులు పుట్టింది, భయం మొదలైంది. ఇక కాంగ్రెస్ వరుస దెబ్బలకు రోజులు లెక్క పెట్టుకునే స్థాయికి వచ్చేలా ఉన్నట్టుందని కేసీఆర్ టీం అనుకోక తప్పదు. ఎక్కడా కూడా హడావుడి లేకుండా, ఎలాంటి ముందస్తు ఊహాగానాలకు తావివ్వకుండా ఎమ్మెల్సీల చేరిక జరిగింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం సలహాదారు విఎం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డిలు ఉన్నారు. ఇకపై కంటిన్యూగా చేరికలుంటాయని టీపీసీసీకి చెందిన నేతలు చెబుతున్నారు. తమ టార్గెట్ 25 మంది ఎమ్మెల్యేలని, ఇప్పటికే 6 చేరగా త్వరలో మిగతా వారంతా చేరుతారని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలతో కలుపుకుంటే ప్రస్తుతం అధికార పార్టీ సభ్యుల సంఖ్య 71కి చేరుకుంది. కాగా తెలంగాణ శాసన మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40. ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు 6 మాత్రమే సభ్యులు ఉన్నారు. తాజాగా 6 సభ్యులు చేరడంతో వారి బలం 12కు చేరింది. వామపక్ష ఎమ్మెల్సీ మద్దతుతో కలిపితే 13కు చేరుతుంది. కాంగ్రెస్ పార్టీకి మరో 5-6 సీట్లు ఉంటే మండలిలో కూడా మెజారిటీ దక్కుతుంది. సో తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయినట్లేనని, ఇక ముందు బీజేపీపై రేవంత్ సీక్రెట్ ఆపరేషన్ మొదలు పెట్టనున్నట్లు పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతుంది. మరి రేవంత్ వాళ్ళకి చిక్కే బీజేపీ నేతలెవరో ఆసక్తి రేపుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.